హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. డే 2 ఎక్స్పెక్టేషన్స్ ని మించిపోయిన సమంత ఫిలిం, వారసురాల్ని చూపెట్టిన రామ్ చరణ్, పెద్ది సినిమా హిట్టా ఫ్లాపా, ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ఆల్ఫా సినిమా యష్ రాజ్ స్పై యూనివర్స్ లో రాబోతుండగా సినిమాలో షారుఖ్ ఉంటాడు, సల్మాన్ ఉంటాడని వేరే రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఎక్కువ రోజులు వెయిట్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా జూలై 3 సినిమా రిలీజ్ అవుతుందంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. హనుమాన్ సినిమా 3D లో రాబోతుంది. అసలు ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఎవరు వెళ్తారనేది కమెంట్ చేయండి. సినిమా జూన్ 25న రాబోతుండగా నైజంలో దీన్ని ఏషియన్ సునీల్ వాళ్ళు అయితే రిలీజ్ చేయబోతున్నారు. మెగా ఫ్యామిలీకి థర్డ్ జనరేషన్ లో వారసురాలు అనే పేరు తీసుకొచ్చింది క్లింకారా. తను పుట్టినప్పుడు మెగా ఫ్యామిలీనే కాదు, మెగా ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఫేస్ ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. బర్త్డే సందర్భంగా ఫేస్ అయితే రివీల్ చేశారు రామ్ చరణ్. చూసిన ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళ మదర్లానే ఉందని చెప్తున్నారు. మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. కాక్టైల్ 1 బ్లాక్ బస్టర్, కాక్టైల్ 2 రీసెంట్ గా బాక్సాఫీస్ దగ్గర రాగా కృతి సనన్, రష్మిక వంటి స్టార్స్ ఉన్నప్పటికీ కూడా ఓపెనింగ్స్ అయితే నార్మల్ గానే వచ్చాయి. సినిమా బడ్జెట్ చూస్తే 150 కోట్ల రేంజ్ లో ఉండగా డే 1 ఇండియాలో 13.5 కోట్ల నెట్, 16 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ లో 4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 1 బాలీవుడ్గా 20 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకుంది. బట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలంటే ట్రిపుల్ డిజిట్ నెంబర్ అయితే చాలా అవసరం. పెద్ద బాక్సాఫీస్ దగ్గర థర్డ్ వీక్ లోకి ఎంటర్ అవగా మరొకసారి సినిమా డ్రాప్ అయింది. మొన్న 75 లక్షల వరకు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం నిన్న 70 లక్షలకి డ్రాప్ అయింది. అండ్ బాలీవుడ్గా చూసుకుంటే కోట్ల నుంచి లక్షల్లోకి పడిపోయింది ఈ సినిమా. బాలీవుడ్గా 85 లక్షల వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. సో ఈ కలెక్షన్స్ తో బాలీవుడ్గా 197 కోట్లకి చేరుకుంది ఈ ఫిలిం. ఈ 2 డేస్ లో ఆ 3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగితే రామ్ చరణ్ కి ఫస్ట్ 200 కోట్ల సినిమా అవడమే కాకుండా 200 కోట్ల షేర్ కొట్టిన అతి కొద్ది మంది హీరోల్లో ఒకరిగా చరణ్ చేర్చేస్తుంది. బట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూస్తే 220 కోట్ల షేర్. సో ఖచ్చితంగా లాసెస్ అయితే తప్పవు. ఇది ఇలా ఉంటే మరొక పక్క సమంత సినిమా మాత్రం ఈ సినిమాని బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ సినిమాకి అవర్లీ సేల్ 1000 కూడా జరగట్లేదు అనుకుంటున్న టైంలో ఏకంగా గంటకి 15,000 16,000కి వెళ్ళిపోయింది మా ఇంటి బంగారం ఫిలిం. డే 2 అయితే ఎవరి ఊహలకి అందని రేంజ్ లో బ్లాస్ట్ అనే రేంజ్ లో నెంబర్లు పెడుతుంది. మనందరికీ తెలుసు నార్త్ అమెరికాలో సమంత నెంబర్ 1. ఇప్పటివరకు 17 సినిమాలు 1 మిలియన్ మార్క్ దాటాయి. ఇది 18వ సినిమా కాబోతుండగా ఈ వీడియో చేసే టైంకే దాదాపు నార్త్ అమెరికాలో 7 లక్షల వరకు డాలర్స్ కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. సో ఖచ్చితంగా ఆదివారానికే 1 మిలియన్ టచ్ చేయబోతుండగా ఇండియాలో డే 1 ఎంత నెంబర్ అయితే పెట్టిందో అది డే 2 ట్రాక్డ్ గ్రాస్ తోనే క్రాస్ చేసింది. ఇండియాలో డే 1 5 కోట్ల పైన కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 2 చూసుకుంటే ఇండియాలో ట్రాక్డ్ గ్రాస్ 7 కోట్ల మార్క్ దాటిపోయింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరొకసారి వరల్డ్ డబుల్ డిజిట్ నెంబర్ పెట్టబోతుంది అని. లేడీ ఓరియంటెడ్ సినిమా డే 2 కూడా డబుల్ డిజిట్ నెంబర్ పెట్టడం చాలా రేర్. ఖచ్చితంగా ఇదైతే వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ కాబోతుంది. సో దాంతోనే 2 డేస్ లో 20 కోట్ల మార్క్ దాటేయబోతుండగా ఆఫ్లైన్ టికెట్ సేల్ బాగుంటే ఇది 25 కోట్లు కూడా టచ్ చేయొచ్చు. సో 50 కోట్లు అనేది ఇప్పటికే ఫైనల్ అయిపోగా ఇది 75కి వెళ్తుందా 100 వరకు వెళ్ళి ఆగుతుందా అనేది అప్పుడే చెప్పలేం. చూడాలి మరి మూవీ ఎక్కడికి వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. మా ఇంటి బంగారం పెద్ద ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.